నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందు ఈనాడు పేపర్. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతుల రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకున్న నాటికి వర్తింపు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకున్న వాటికి వర్తింపు. అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్. మొదట చిన్న మొత్తాలకు, తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే రికవరీ. ప్రతి బ్యాంకులో నోడల్ అధికారి అంటూ రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త రైతులకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రధాన వార్త. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలంటూ మరో వార్త. కాంగ్రెస్ లో చేరిన పడాచేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటూ ఇంకో వార్త. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం కీలక సమావేశం అంటూ ఇంకో ప్రధాన వార్త కనబడుతుంది. విధానపూర్వమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంతో ప్రస్తుత మాజీ IAS అధికారులను ప్రశ్నించిన జస్టిస్ PC ఘోష్ కమిషన్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రాణాలు పోయాయని అనుకున్నా, అదృష్టం కొద్ది బతికి బయటపడ్డా, సరైన సమయంలో తల తిప్పడం మేలైంది. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన అంటూ ఒక వార్త. అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ అంటూ ఒక వార్త కనబడుతుంది. మాఫీకి షరతులు ఎందుకు? భాజపా శాసనసభాపక్ష నేత ఎల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటూ ఇంకో వార్త. కుటుంబాన్ని నిర్ణయించేందుకు రేషన్ కార్డు నిబంధన. మా వద్ద రుణగ్రహీతల వివరాలు అన్నీ ఉన్నాయి, మేము గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నామంటూ తుమ్మల వ్యాఖ్యానించినటువంటి వార్త ఒకటి. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లో పరిశీలన ఉన్నట్టు వెల్లడి అంటూ ఇంకో వార్త కనబడుతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టునట్టు. నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన TG న్యాప్ పోలీసులు. 5 అరెస్ట్, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం అంటూ వార్త. బోనాల చెక్కుల పంపిణీలో రసాబస. కాంగ్రెస్ నేతలు ఆహ్వానించడంపై ఎమ్మెల్యే సత్తా ఇంద్రారెడ్డి అభ్యంతరం. వేదిక ముందు నేలపై కూర్చొని నిరసన అంటూ వార్త. ప్రోటోకాల్ ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకుడితో చెక్కులు పంపిణీ చేయించడంపై ఇప్పుడు కింద ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ఆయననే మంచుతుండాలి, ఎవరైనా చూస్తుండాలి. ప్రోటోకాల్ ప్రకారం ఇదైతే సమంజసం కాదు. ఎవరైతే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు పంచడమే పద్ధతి. అట్లా నడుస్తుంది వ్యవహారం. బకాయిలు విడుదల చేయాలి. ఉపకార విధానాలు బోధన వివిధ సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నం. ఆందోళనకారుల ఠాణాలకు తరలించిన పోలీసులు. రాజారాం BC జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ తరలిస్తున్న పోలీసులు అంటూ ఇంకో వార్త. రూట్ వాయిదా వేయాలంటూ ఆందోళన. ఓయిలో విద్యార్థి సంఘాల నేతలు. చిక్కడపల్లిలో నిరుద్యోగుల అరెస్ట్ అంటూ ఒక ప్రధాన వార్త కనబడుతుంది. త్వరలో గవర్నర్ ఎన్నికల్లో ఉన్న భారత DEC వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందా? నిరుద్యోగుల ఆందోళన పట్టించుకోకుంటే గవర్నర్ గారి అవకాశం ఉన్నట్టుగా ఇంకో వార్త కనబడుతుంది. నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంటర్ లైబ్రరీ. ఉద్యోగార్థుల నిరసనలో ఉద్రిక్తత. అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు. ఎక్కడికక్కడ అరెస్టులు. లైబ్రరీ గేట్లు మూసి మరి నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం. నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు అంటూ ఒక ప్రధాన వార్త కనబడుతుంది. యాక్చువల్లీ సెంట్రల్ లైబ్రరీ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. నిరుద్యోగుల మీద చాలా పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు. రుణమాఫీకి కొర్రీలు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. ఒకే కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ. PM కిసాన్ నిబంధనలు వర్తింపు. కొట్టివేతలన్నీ పోతే సగం మందికైనా ప్రయోజనం దక్కేలా. రూపాయలు 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాన్ని రైతులే చెల్లించాలట, తర్వాతే ఖాతాలో డబ్బులు వేస్తారట. అనర్హులకు రుణమాఫీ అయితే తిరిగి రికవరీ. బంగారం కుదువబెట్టిన పంట రుణాలకు వర్తించదు. 29 అంశాలపై బ్యాంకుల నుంచి వివరాల సేకరణ. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్త కనబడుతుంది. ఓడిన అభ్యర్థి వేదిక పైన. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు నేల పైన. ప్రజాపాలన, ప్రజా తీర్పు అపహాస్యం. కొత్తపేటలో ప్రోటోకాల్కు తిరోధకాలు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే సత్తా ఆగ్రహం. స్టేజ్ ముందు నేలపై బైఠాయించి నిరసన. TRS కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట అంటూ ఇదొక రకంగా అంతమంది అధికారులు ఉండి అట్లాంటి ప్రోటోకాల్ మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు.
ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వార్త చూస్తున్నాం. ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిన ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి, లేదంటే 1000 ఎకరాలు పడవగా మారుతాయి. పెట్టుబడి కష్టానికి కొరతతో కొంత ఆసరా భరోసా. వరంగల్లో మంత్రుల ముందు కుంటబద్దలు కొట్టిన గుంటూరు పెళ్లి మహిళా రైతు రమాదేవి. ఢిల్లీకి చేరిన ఉద్యమం నిరుద్యోగుల ఉద్యమం నేడు జంతర్ మంతర్లో నిరుద్యోగుల ధర్నా. రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో నినాదంతో మోతీలాల్ నాయక్ పోరాటం అంటూ ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. ఎక్కడికక్కడ అరెస్టులతో ఉన్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం. నాడు ఓట్లు కొల్లగొట్టిండ్రు, నేడు వీపులు బాగొడుతున్నారు. చిక్కడపల్లి విద్యార్థులపై పోలీసుల దాడి పాశవికం. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి నిరుద్యోగుల సమస్యలపై అఖిల పక్షాన్ని పిలవండి అంటూ ఆకర్షణ చేసినటువంటి మరో వార్త చూస్తున్నారు. నిరుద్యోగులు ఉగ్రవాదులు, ఆ మేధావులు ఇప్పుడెందుకు మాట్లాడతలేరు? మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంటూ ఇంకో వార్త కనబడుతున్నాం. నిర్బంధంలో నిరుద్యోగి అంటూ ఇంకో వార్త కథనాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ గౌడన్నుల కుండలపై తల్లిన రేవంత్ చెట్టుపై నిలబెట్టి ఎగసెక్కాల. కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఏపీ ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. ముఖ్య వార్తలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా పెట్టగల? బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి. కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన. 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు. కులగణనపై సీఎం కు అధికారుల వివరణ. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం. ఎజెండాలో ధరణితో సహా 9 అంశాలు. వ్యవసాయ వాతావరణంపై చర్చ అంటూ ఇంకో వార్త కనబడుతుంది. మాఫీకి మార్గం ఇది. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షలు మాఫీ. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షలు మాఫీ. వ్యవధి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9. లబ్ధిదారులకు రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ. 2 లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులకు చెల్లించాలి. ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల రుణమాఫీ, నగదు బదిలీ. యజమాని భార్య, భర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం. రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ. రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణన అంటూ ఒక రుణమాఫీ గురించి ఒక ప్రధాన వార్త. డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు కొకాయిన్ తీసుకున్న అమర్ ప్రీత్ సింగ్ అంటూ ఇంకో ప్రధాన వార్త కనబడుతుంది. కాళేశ్వరంలో మా పాత్ర లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాలను అమలు చేశాం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ. మీరు చెప్పిందంత అఫిడవిట్ల రూపంలో సమర్పించండి. అధికారులకు సూచించిన కమిషన్. ఎస్కే జోషి, సోమేష్, రామకృష్ణారావు, రజత్ కుమార్, సీతా సౌరభాల్ హాజరంటూ ఇంకో వార్త. భూములు ఇచ్చేది లేదు. జాతీయ రహదారులకు భూమి సమస్య. 1442 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 8199 హెక్టార్ల భూమి అవసరం. ఎన్హెచ్ఐకి అందింది 3859 హెక్టార్లే. 4340 హెక్టార్ల సేకరణ పెండింగ్. 7 జిల్లాలోని రహదారుల పనుల్లో జాప్యం. వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వం అంటూ అల్లదాతల్లో వర్షాతిరేకం. 2వ రోజు విస్తారంగా వానలు. హైదరాబాద్ జిల్లా నవాబ్పేటలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు. రాష్ట్రంలో పొంగుతున్న వాగులు, చెరువులకు జలకల. రైతులకు ఊరట. జోరుగా వరి నాట్లు. ప్రాజెక్టులకు వరద. బంగాళాఖాతంలో అల్పపీడనం. మరో 5 రోజులు వర్షాలే అంటూ ఇంకా ఏమి ఇంత ఈడ చెప్పినంత రేంజ్లు ఏం లేవు వానలు. ఇంకేమి ఈడ చెప్పిన దాంట్లో సగం కూడా లేవు. ఇంటి దగ్గర క్యాన్సర్ పరీక్ష అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్. పార్టీపై నిషేధం. దేశద్రోహం కేసు నమోదు చేయనున్న పాకిస్తాన్ సర్కార్ అంటూ వార్త చూస్తున్నాం. కేబుల్ టైతో డ్రోన్ కు బాంబును అమర్చుతున్న సైనికుడు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మోదీని కలిసిన హేమంత్ సోరెన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అంటూ వార్త. డికే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కేరు. అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్, దానికి అనుబంధంగా ఈడీ సమన్లు. వీటిపై గతంలో కర్ణాటక హైకోర్టుకు డికే సమన్ల రద్దుకు నిరాకరించిన ధర్మాసనం. హైకోర్టు నిర్ణయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నో. పిటిషన్ కొట్టివేత అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. జర్నలిస్టులపై సాయిరెడ్డి తిట్ల పురాణం. వాడు వీడు అంటూ అసభ్యకర భాష. పెద్దల సభలో సభ్యుడు అనేది కూడా మర్చిపోయి దిగజాడు వ్యాఖ్యలు అంటూ వార్తలు చూస్తున్నాం ఇక్కడ.
ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వ జీవాలు ప్రజలు చెల్లించే పన్నులతోనే పథకాల అమలు అక్రమాలకు తావు లేకుండా రైతు భరోసా అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ప్రోటోకాల్ ఉల్లంఘనను అడ్డుకోండి స్పీకర్ కేటీఆర్ బహిరంగ లేఖ ఫిర్యాదులు పట్టించుకోరంటూ హరీష్ రావు చేసినట్టు నిన్న సమితంలోనే నేల మీద చేసినటువంటి నిరసనకు ఈరోజు కేటీఆర్ ఇచ్చినటువంటి వార్త అది. గిరిజన గురుకుల సీట్లలో అవకతవకలు దరఖాస్తుదారులకు ఇవ్వడం లేదని గిరిజన సంఘాల ఆరోపణ సంక్షేమ భవనం వద్ద మేల్కొందరు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రుణమాఫీ మార్గదర్శకాలు పడిపోత కోసమైన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం సీఎం క్షమాపణ చెప్పాలంటున్నారు హరీష్ రావు. సీఎంతో టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి భేటీ అంటూ వార్త చూస్తున్నాం.